తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. స్వామివారి దర్శనం అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే కొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను, ప్రజావాణిని చట్టసభల్లో మరింత బలంగా వినిపించేందుకు ఓ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటుపై త్వరలోనే పూర్తి స్పష్టత ఇస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నెలలో విజయవాడ వేదికగా తన రాజకీయ ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, విధి విధానాలు, రాజకీయ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై అదే వేదికగా స్పష్టత ఇచ్చే అవకాశముందని ఆయన వ్యాఖ్యలను ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కొనసాగుతున్న వేళ కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలన్న ఆయన నిర్ణయం ఏ వర్గాలను ఆకర్షిస్తుంది, ఎలాంటి రాజకీయ శక్తులను తన వెంట తీసుకెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ కార్యాచరణ ఉంటుందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అయితే ఆయన పార్టీ రాజకీయంగా ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటుంది, ఏ అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుంటుంది అన్నదానిపై విజయవాడ ప్రకటన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు రాష్ట్రం, దేశంలో కరువు పరిస్థితులు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. మొత్తానికి తిరుమల పర్యటనకు ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. శ్రీవారి దర్శనమనంతరం విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. విజయవాడ వేదికగా ఆయన ప్రకటించబోయే రాజకీయ ప్రణాళికలు అసలు ఏముంది, కొత్త పార్టీ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.